హాయ్ అండి. ముందుగా అందరికీ నమస్కారం. సో ఇదొచ్చేసి నేను రథసప్తమి నాకు చేసుకోవడం అవ్వలేదు ఆ రోజు. సో మాఘమాసంలో ఏదో ఒక ఆదివారం చేసుకోవచ్చని మా మమ్మీ నాకు చెప్పారు. సో నేను అదే ఫాలో అయ్యి ఈ సండేన ఈ రథసప్తమి అనేది చేసుకున్నాను. అంటే సూర్యభగవాన్కి నమస్కరించుకున్నాను. సో నేనైతే ఫస్ట్ కిచెన్లో అయితే ఇలా మంచిగా ముగ్గు వేసుకున్నానండి. సో ఏనుగుల ముగ్గు అనమాట. నాకు ఇలా కిచెన్ డెకరేట్ చేసుకోవడం చాలా ఇష్టం. పిల్లలతో పాసిబుల్ కాదు, కానీ పాసిబుల్ అయినప్పుడల్లా వేసుకుంటాను. అలానే ఇది వచ్చేసి మన ఎంట్రన్స్ అనమాట, మా ఇంటి ఎంట్రన్స్. సో అక్కడ కూడా నేను ఇలాగా జాజి అంటారు కదా, సో ఆ మట్టిని తెచ్చి నేను దాన్ని ఇలా పెయింట్లా వేసి దానికి ముగ్గు అనేది వేసి ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకున్నాను. అలాగే గడపకు కూడా పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టి నాకు వచ్చిన డిజైన్స్ నేను పెట్టుకున్నాను. సో తులసమ్మని కూడా నేను రీసెంట్గానే పెట్టుకున్నానండి. సో నేను ఇది ఆల్రెడీ పీట అనేది నేను డెకరేట్ చేశాను. ఈ వీడియో కూడా లాంగ్ వీడియో రిలీజ్ చేస్తాను, ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను. సో ఇక్కడ కూడా సూర్య భగవాన్ది ఒక ప్రతిమలాగా ఒక ఇమేజ్ లాంటిది వేసి చుట్టూ డిజైన్ వేసుకున్నాను అనమాట. ఇలా చేసుకోవడం వల్ల ఇల్లు అయితే ఎంత పీస్ఫుల్గా అనిపించింది అంటే అసలు చాలా మంచిగా చాలా డివైన్గా అనిపించింది ఇల్లు అంతా కూడా. ఇందుకే పెడతారేమో పండగలకు అది ఇంటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలని. అయితే రథసప్తమి నాకు చేసుకోవడం అవ్వలేదు ఆ రోజున. సో నేను అందుకని ఏదో ఒక ఆదివారం చేసుకుందాం అనుకున్నాను. సో ఇలాగా ఈ ఆదివారం నాకు కుదిరింది, చేసుకుంటున్నాను. ఇంకా 2-3 ఆదివారాలు ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా కుదరకపోతే ఏదో ఒక ఆదివారం చేసుకోండి, దానివల్ల ఏమీ పొరపాటు ఏం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను పరమాన్నం వండుతున్నాను అనమాట. యాక్చువల్గా ఇది రాగి కానీ లేదంటే ఇత్తడి గిన్నెలో చేస్తారు. నా దగ్గర ఉన్న గిన్నె ఎక్కడో కనిపించలేదు. సో నేను స్టీల్ దానికి ఇలా పసుపు కుంకుమ రాసేసి నేను పాలు అనేవి పొంగించుకుంటున్నాను. సో ఏంటి అంటే చెరుకు గడ్డిని గరెట్లా యూజ్ చేస్తారనమాట. ఈ వీడియోలో అది కూడా ఉంటుంది. నేను ఆల్రెడీ రథసప్తమి ఎలా చేసుకోవాలి అనేది క్లియర్ వీడియో ఆల్రెడీ ఇచ్చాను. దీనికి నా వీడియోస్లోకి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. దీని బిఫోర్ వీడియో వచ్చేసి ఆ వీడియో అనమాట. సో ఇది నేను ఈ ఇయర్ ఎలా చేసుకున్నాను అనేది జస్ట్ ఎవరికైనా ఐడియా కోసం ఇన్ఫర్మేషన్ యూజ్ అవుద్దని చేస్తున్నాను. బట్ యాక్చువల్ ప్రొసీజర్ కంప్లీట్గా అంతా కూడా నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే చెక్ చేయండి. అండ్ ఇక్కడ ఇలా పాలు పొంగాక మనం అందులో బియ్యం వేసి పరమాన్నం అందరికీ తెలిసిన ప్రాసెసే. సో ఇందులో పెద్ద నేను చెప్పేది ఏం లేదు, అందరికీ వచ్చు వండడం మోస్ట్లీ. ఇన్ కేస్ ఎవరికైనా రాని వాళ్ళు ఉన్నా కూడా యూజ్ అవుతుంది. సో చాలా వరకు మనం అన్నీ కూడా నైటే అన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ కిడ్స్తో ఉన్న వాళ్ళు కానీ లేదంటే పూజ అనేది చాలా ఈజీగా అవుతుంది. అయినా కూడా నాకు ఇంత అరేంజ్మెంట్ చేసుకున్నా నాకు మా చిన్నోడితో ఆల్మోస్ట్ పూజ అయ్యేసరికి 10 అయ్యింది. సో అప్పటికి సూర్యుడు కూడా మంచిగా వచ్చాడనమాట ఇంటి ముందు. సో నేను చెప్పాను కదా, ఇక్కడ చెరుకు గడ్డిని ఇలాగా మనం గడెలా యూజ్ చేస్తాము, అంటే గరెట్లా యూజ్ చేస్తాము. దీనికి రీజన్ ఏంటన్నది నాకైతే తెలియదు. మా మమ్మీ వాళ్ళు ఇలానే యూజ్ చేసేవాళ్ళు. సో నేనైతే యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యాను అనమాట. సో నాకైతే మా మమ్మీ చెప్పింది ఏదో ఒక ఆదివారం చేసుకోవచ్చు మాఘమాసంలో అనేసి. కానీ రథసప్తమి రోజు ఏంటంటే సూర్యుడు బాగా పవర్ఫుల్గా ఉంటాడు. అండ్ మనం సూర్యుడికి రోజు దండం పెట్టుకున్నా కూడా చాలా మంచిదండి. హెల్త్ వైజ్ కానీ లేదా ఫైనాన్షియల్ వైజ్ కానీ మంచి బెనిఫిట్స్ ఉంటాయని చాలామంది చెప్పడం విన్నాను. అండ్ ఇక్కడ పరమాన్నం అయిపోయింది. ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసేసాను నేను గీలో రోస్ట్ చేసి. పరమాన్నం కూడా ఈరోజు చాలా బాగా వచ్చింది. ఇంకా నేను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పరమాన్నం చేసే గ్యాప్లో నేను ఇక్కడ బయట తూర్పు ఫేసింగ్లో ఇలాగా అన్నీ సర్దుకున్నాను అనమాట. ఇంకా పరమాన్నం కూడా ప్రసాదంగా పెట్టేసి మొత్తం నేను ఇక్కడ పూజ అంతా సెట్ చేసేసుకున్నాను పూజ చేసుకోవడానికి. ఇంకా లేచి ఏమీ వెళ్ళి తెచ్చుకునేలా కాకుండా అన్నీ ఇంక అక్కడే పెట్టుకున్నాను అనమాట. సో ఫైనల్గా నేనైతే మంచిగా పూజ చేసేసుకున్నాను. మనం ఫస్ట్ ఏ పూజ చేసినా 100% పసుపు విఘ్నేశ్వరిని పెట్టాలండి. అలాగే కొంచెం బెల్లం కూడా పెట్టాలి, చాలా మంచిది. ఎవరికన్నా తెలియకపోతే మాత్రం ఇది మాత్రం మిస్ అవ్వకండి. ఏ పూజ చేసినా మనం ఫస్ట్ విఘ్నేశ్వరుడి పూజ అనేది చేయాలన్నమాట. సో ఇక్కడ ఇంకా నేను కూడా దండం పెట్టేసుకున్నాను. సో దేవుడికి అక్షింతలు వేసేసి పసుపు కుంకుమ అవన్నీ వేసి నేను కూడా వేసుకుని అలానే సూర్యభగవాన్కి నేను నమస్కారం చేసుకున్నాను. ఈ బ్లెస్సింగ్స్ సూర్యభగవాన్ బ్లెస్సింగ్స్ నా మీదే కాదు, నా ఫ్యామిలీ మీదే కాదు, మీకు మీ కిడ్స్కి మీ ఫ్యామిలీలో ఉన్న అందరికీ ఉండాలి. నేను ఎప్పుడూ కోరుకునేది ఒక్కటే, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేసి. సో మీరందరూ కూడా బాగుండాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. నా ఛానల్కి ఆల్మోస్ట్ 668 సబ్స్క్రైబర్స్ వచ్చారు. చిన్న విషయమే, చాలా చిన్న నెంబరే అనుకోవచ్చు. బట్ 1 నుంచి స్టార్ట్ అయ్యి 600 వరకు రావడం అనేది ఆ టాస్క్ కిడ్స్తో ఏంటనేది నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.